ఎవరు చేసిన పాపానికి వాళ్లే కారకులు కదా. ఎవరు చేసిన కర్మకి వాళ్లే బాధ్యులు కదా. ప్రతి మనిషి తాను చేసినటువంటి క్రియలను బట్టి ప్రతిఫలాన్ని పొందాలి కదా. మరి అలాంటప్పుడు దేవుడు మనిషి పాపాలను క్షమించడం ఏంటి? సరే, క్షమిస్తే క్షమించాడు. నార్మల్గా రిపెంటెన్స్ ని బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి క్షమిస్తే సరిపోతుంది కానీ మనిషిగా పుట్టాల్సిన అవసరం ఏంటి? మరణించాల్సిన అవసరం ఏంటి? తిరిగి 3వ రోజు లేవాల్సినటువంటి అవసరం ఏంటి? చూడండి, క్రిస్టియన్ ఫెయిత్ అనేటువంటిది ఏదో బ్లైండ్ ఫెయిత్ ఏమాత్రం కూడా కాదు. అవర్ ఫెయిత్ ఈజ్ ఎ ఫెయిత్ విత్ డివైన్ రీజన్ అండ్ డివైన్ లాజిక్. పరమాత్ముడైనటువంటి దేవుడు వాస్తవానికి ఒక న్యాయాధిపతిగా మనిషి యొక్క పాపాన్ని శిక్షించాలి, క్షమించకూడదు. కానీ ఆయన విశ్వ న్యాయాధిపతి మాత్రమే కాదు, సమస్త మానవాళికి ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రి కూడా. కాబట్టి దేవునిలోని ఈ 2 కోణాలు ప్రత్యక్షం కావాలి అంటే ఆ దేవుడు ఖచ్చితంగా మనిషిగా పుట్టాలి, స్వభావ సిద్ధంగా పరిశుద్ధునిగా పుట్టాలి. అసలు పాపం అనేటువంటిది ఆయన మనస్సులో, ఆయన శరీరంలో, ఆయన క్రియల్లో ఏమాత్రం లేకుండా బ్రతకాలి. ఆ తర్వాత సమస్త మానవాళికి ప్రతినిధిగా మనిషి యొక్క పాపాన్ని ఆయన పరిశుద్ధ దేహంతో ప్రాయశ్చితం చేయడానికి మరణించాలి. అప్పుడు తండ్రిగా ఆయన పాపాన్ని క్షమించినట్లు అవుతుంది, విశ్వ న్యాయాధిపతిగా పాపాన్ని శిక్షించినట్లు కూడా అవుతుంది. పాపం మూలంగా వచ్చినటువంటి మరణం జయించబడింది అనే దానికి రుజువుగా 3వ రోజు ఆయన తిరిగి లేవడం జరిగింది. అలాగని మనుషులు పాపం చేయరు అని కాదు, వాటి కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోరు అని కాదు. మనిషి చేసేటువంటి ప్రతి పాపానికి ఈ యుగంలోనూ రాబోయేటువంటి యుగంలో కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కానీ పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిస్మం ద్వారా క్రీస్తు మరణంలో పాలు పొందితే ఆధ్యాత్మిక మరణం నుండి శాశ్వత మరణం నుండి మనిషి తప్పించబడతాడు. ఫెయిత్ విత్ డివైన్ రీజన్, ఫెయిత్ విత్ డివైన్ లాజిక్, and faith in heavenly justice.